పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరుగుతున్న బీజేపీ సభలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 5 साल तक ये प्रदेश में किस पार्टी की सरकार होगी, किस व्यक्ति की सरकार होगी और देश में किस पार्टी की और किस व्यक्ति की सरकार होगी, ये निर्णय करने जा रहा है. రాబోయేటువంటి ఎన్నికల్లో మనమందరం కూడా మన ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఏ పార్టీకి అధికారాన్ని అందివ్వాలి, అదేవిధంగా దేశంలో సైతం ఎవరిని ప్రధానమంత్రిని చేయాలి, ఏ పార్టీకి అధికారం అందివ్వాలో నిర్ణయించేది మీరే అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. मित्रों, पिछले कुछ समय से आंध्र के मुख्यमंत्री जी ने, चंद्रबाबू नायडू ने आंध्र की जनता को गुमराह करने का एक सघन प्रयास चालू किया. మీరందరూ గమనిస్తే గత కొద్ది కాలంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా తప్పుద్రోవ పట్టిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. मैं उनके अपप्रचार का जवाब बाद में दूंगा. पहले मैं आंध्र की जनता को उनके राजनीतिक कैरियर के बारे में, अपने कार्यकर्ताओं को उनके राजनीतिक कैरियर के बारे में कुछ बताना चाहता हूं. నేను ఆ దుష్ప్రచారానికి వారు చేసేటువంటి ప్రతి ఒక్క దుష్ప్రచారానికి ధీటైనటువంటి జవాబు నేను తర్వాత ఇస్తాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని గురించి, వారి జీవితం గురించి నేను మీ అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. अभी अभी हमारे प्रदेश अध्यक्ष कन्ना लक्ष्मी नारायण जी ने उनको यू टर्न मुख्यमंत्री कहा. ఇప్పుడే మాట్లాడినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని యూ టర్న్ ముఖ్యమంత్రి అని చెప్పి సంబోధించడం జరిగింది. और मैं मानता हूं उन्होंने उचित ही चंद्रबाबू नायडू को यू टर्न मुख्यमंत्री कहा है. నేను విశ్వసిస్తున్నాను ఆయన చాలా సముచితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని యూ టర్న్ ముఖ్యమంత్రి అని చెప్పి సంబోధించారు. ये जरा मीडिया के मित्र सेट कर नीचे बैठ जाए, मैं यहीं रहने वाला हूं. प्लीज जरा नीचे बैठ जाइए आप, तो पीछे के कार्यकर्ता को देखने में सरलता हो. प्लीज కెమెరా వాళ్ళని కొంచెం కెమెరా సెట్ చేసుకొని మిమ్మల్ని అందరినీ కూర్చోమంటున్నారు. जिनके पास स्टैंड नहीं है वो अंदर आ जाए, अंदर आ जाओ या नीचे चले जाओ. स्टैंड है वो लोग बैठ जाए स्टैंड पर सेट कर. प्लीज कोऑपरेट करिए भैया. आप माइक सेट कर दीजिए, मैं तो यहीं रहने वाला हूं. ईटीवी वाले भाई भी बैठ जाए जरा. आप भी नीचे आ जाइए भैया, नीचे आ जाइए प्लीज. जिनके पास स्टैंड नहीं है वो नीचे आ जाए. కెమెరా స్టాండ్ లేకపోతే ముందుకు రమ్మంటున్నారు వారు. मित्रों, मैं आज आंध्र की जनता को याद दिलाने आया हूं. वैसे आप लोग मुझसे ज्यादा चंद्रबाबू नायडू को करीबी से जानते हैं, मगर फिर भी मैं मानता हूं कि याद दिलाने का मेरा दायित्व है. మీ అందరికీ నాకంటే కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా క్షుణ్ణంగా తెలుసు కనుక మరి ఒక్కసారి నేను మీ అందరికీ వారి గురించి గుర్తు చేస్తూ కొన్ని మాటలు మీకు చెప్తాను. चंद्रबाबू नायडू जी ने अपनी कैरियर की शुरुआत कांग्रेस के विधायक कर की थी. వారి యొక్క రాజకీయ ప్రస్థానం, చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ఒక శాసనసభ సభ్యుడిగా వారు ప్రారంభించారు. उसके बाद में महान एनटीआर के साथ जुड़े और उनकी पार्टी टीडीपी में शामिल हुए और सत्ता का सुख भोगा. ఆ తర్వాత వారు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారితో కలిసి వారి యొక్క పార్టీలోకి వచ్చి అక్కడ కూడా పదవుల్ని అనుభవించినటువంటి విషయం మనం గమనించాలి. और जब मौका मिला
उनको आगे बढ़ाने वाले एनटीआर को धोखा देकर उनकी पूरी पार्टी को हड़प करने का काम यही चंद्रबाबू नायडू ने किया। అదే విధంగా అవకాశవాదంతో వారికి ఆశీర్వాదాన్ని అందించినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఎవరైతే వారిని ప్రోత్సహించారో వారికి సైతం మోసం చేసి వారి యొక్క పార్టీని వారి యొక్క అధికారాన్ని ఆయన కైవసం చేసుకున్నారు। जैसे ही केंद्र में अटल जी की सरकार बनी, वो एनडीए में आ गए और 6 साल तक सत्ता का सुख भोगने का काम ये चंद्रबाबू नायडू ने करा। అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది వారు అప్పుడు ఎన్డీఏతో జత కట్టి అక్కడ కూడా వారు అక్కడ భోగాన్ని అనుభవిస్తూ వారు ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు। 2004 में जैसे ही एनडीए की सरकार गई, 2005 में उन्होंने एनडीए का साथ छोड़कर अटल जी के खिलाफ जाने का काम किया। ఎప్పుడైతే జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారాన్ని కోల్పోయిందో 2004వ సంవత్సరంలో వెంటనే వారు ఎన్డీఏ యొక్క వారి యొక్క పార్ట్నర్షిప్ను కూడా వదిలేసి వారు అక్కడ ఎన్డీఏకి సైతం మోసం చేసినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి। और जैसे ही दर दर भटकने के बाद 10 साल दर दर भटकने के बाद उनको लगा कि सत्ता पर मोदी जी के सहारे के बगैर नहीं आ सकते, फिर से एनडीए का दामन थामकर श्री नरेंद्र मोदी का विरोध करने वाले चंद्रबाबू मोदी जी की शरण में चले गए। ఎప్పుడైతే 10 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్ష నేతగా వారు ఇక్కడ ఉన్నారో అధికారాన్ని ఆకాంక్షిస్తూ వారు ఎప్పుడైతే ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అదే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అవుతారు అని చెప్పి వారు ఎప్పుడైతే గమనించారో వెంటనే వారు ఎన్డీఏని వదిలివేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చి ఎన్డీఏతో జతకట్టినటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి। और अब नरेंद्र मोदी जी पर इल्जाम लगाकर एनडीए छोड़कर जो कांग्रेस पार्टी ने तेलुगु देश का अपमान किया था, जिनके खिलाफ एनटी रामाराव जी ने तेलुगु देशम पार्टी खड़ी की थी, तेलुगु प्राइड का झंडा बुलंद किया था, वो कांग्रेस पार्टी जिसने आंध्र प्रदेश को अन्याय किया उसकी गोदी में जाकर बैठने का काम एक तेलंगाना के चुनाव में चंद्रबाबू नायडू ने किया। ఇవాళ మనతో ఎన్డీఏతో జతకట్టిన కొన్ని సంవత్సరాల కాలం తర్వాత వారు తిరిగి ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుని ఇప్పుడు ఏ పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిందో, ఏ పార్టీ అయితే ఆంధ్ర ప్రజల యొక్క తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందో అటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి ఎదురుగా నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగు